నీటిని తీసుకొచ్చేవన్నీ ఇలాంటి సమయంలో భేషజాలకు పోవద్దని సూచించారు ఎంపీ ఈటెల రాజేందర్. ఇప్పుడు కావాల్సింది విమర్శలు, ప్రతి విమర్శలు కాదని నీళ్లు కావాలని అన్నారు. గత ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టు కాబట్టి దాన్ని ఆపరేట్ చేయొద్దనుకోవడం సరికాదన్నారు. కాళేశ్వరంపై విచారణ జరిపి దోషులను శిక్షించాలి, కానీ ప్రజలను కాదని రైతులను శిక్షించే అధికారం రేవంత్ కు లేదని వ్యాఖ్యానించారు. నువ్వు తప్ప నేను తప్ప, నువ్వు దుర్మార్గుడువా నేను దుర్మార్గుడు అనేటువంటి పద్ధతి పక్కకు పెట్టి ఇలా ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టబడ్డటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి ఎల్నినో వస్తుందని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్న సందర్భంలో ఇవాళ జూలై మాసం వచ్చినప్పటికీ కూడా వర్షాలు లేక విత్తనాలు కూడా వేయని ఈ పరిస్థితులలో తాగే నీళ్ళ కోసం మనం డిపెండ్ అయ్యేదంతా కూడా కృష్ణా నది మీద, గోదావరి నది మీద కాబట్టి ఇలా హైదరాబాద్ లాంటి నగరం నీళ్ళు లేకపోతే ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసు. కాబట్టి నేను ఒకటే ఇవాళ ఆ ఒక కన్నెపల్లి పంప్ హౌజులు పనిచేస్తూ ఉంటాయి కాబట్టి తక్షణమే లిఫ్ట్ చేసి కొంత నీళ్లు పంపు చేస్తే హైదరాబాద్కి అక్కడికి వచ్చే ఆస్కారం ఉంటుంది. కొంత గొడ్డు గోదకు నీళ్ళు అక్కడికి వచ్చే ఆస్కారం అయితే తప్పకుండా ఉంటుంది. ఇవాళ వాళ్ళని చూస్తున్నా, నేను ఇరిగేషన్ మినిస్టర్ గారిని, తర్వాత టీఆర్ఎస్ వాళ్ళని చూస్తా ఉన్నా. విమర్శలు కాదు ఇప్పుడు కావాల్సింది. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిన మాట వాస్తవం, ఆ డ్యాములో ఆ బ్యారాజ్లో నీళ్లు ఆగని మాట వాస్తవం. కానీ దానికి ఒక సిస్టమ్ ఏంటంటే వచ్చేటువంటి గోదావరి నీళ్లు ఈ పంపౌలకు వచ్చే పోతాయి. 50,000 క్యూసెక్లు వచ్చినా కూడా పంపౌలకు వస్తాయి. అక్కడ దాని పంపింగ్ కెపాసిటీ ఇప్పుడు ఇన్స్టాలేషన్ ప్రకారంగా 2 TMs లేదు కాబట్టి 2 TMs అంటే 25,000 క్యూసెక్ల నీళ్ళు వస్తే ఆ 2 పంపులు పనిచేస్తాయి. కాబట్టి ఎందుకు ఆ పంపులు ఆపరేట్ చేసి నీళ్ళు ఇచ్చుకోవచ్చు కదా. నువ్వు విచారణ చేయి, దాంట్లో ఎవరైతే బాధ్యులు ఉన్నారో, దాంట్లో ఎవరైతే దోషులు తేల్చారో నువ్వు చట్ట ప్రకారం శిక్షించు, కానీ ప్రజలు శిక్షించరు. తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ ప్రజాని కానీ శిక్షించే అధికారం నీకు లేదనే విషయం మీరు మర్చిపోవద్దు.